అయ్యో నందిని నేను వచ్చేసాను. రాజశేఖర్ గంటలో అయ్యో పడకూడదే. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో నందిని నందిని అయ్యో వెళ్ళండి. నందిని అయ్యో వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వచ్చేస్తున్నాడు, వెళ్ళండి. చెప్తున్నాను కదా, వెళ్ళండి. అలాగే అయ్యా. రాజశేఖర్ వస్తున్నాడు, వెళ్ళండి. నందిని చాలా అయ్యో నా మాట వినట్లేదు, ఏం చేయాలి? బయటికి రా నందిని. అమ్మ, దొంగ దొంగ రండి. దొంగ 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 అయ్యో, ఏంటమ్మా? దొంగ ఎక్కడమ్మా? అయ్యో, ఎవరు ఎవరు దొంగ. గంగా? ఇదిగో, ఇదిగో, ఇతనే దొంగ. ఇతనే మావయ్య. వదలకండి, పట్టుకోండి. మా అతని. ఏమ్మా గంగా, వాడు దొంగ అని నువ్వెలా కనిపెట్టావు? అతను నేను నీళ్ళిస్తున్నప్పుడు నా మెడలో గొలుసునే చూస్తున్నాడు. తర్వాత అతను చైతన్ సడన్ గా గొలుసు దగ్గర తెచ్చాడు. భయంతో నేను అరిచాను. తర్వాత నేను అరవగానే ఆగిపోయాడు. అప్పుడే మీరు వచ్చారు మావ్య. ఏమా దొంగ వెధవులు ఇలా పనికి తీసుకొస్తారా? అయ్యా, కందిరీగలకి భయపడి మోకం మూసుకుని పని చేస్తున్నాం. అతను కూడా మా అలాగే మోకం మూసుకుని పని చేస్తున్నందువల్ల దొంగని అనుకోలేదు, మన్నించండి. సరే సరే, మీరు పని చేసింది చాలు, వెళ్ళండి. రేపు వచ్చి డబ్బు తీసుకోండి. సరేనయ్యా, రండి రండి. ఏంటి మాధవయ్య, వాడిని పట్టుకోలేదా? లేదయ్యా, పట్టుకోపోయాను, పారిపోయాడు. దొంగ వెధవులు ఏ రూపంలో వస్తారో తెలియటం లేదే. గంగా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా.